హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రవి. వెల్కమ్ టు రవీస్ కిచెన్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన మటన్ బిర్యానీ చేస్తున్నాను. దీన్ని పక్కా కొలతలతో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని 1 అవర్ సోక్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి 1 కేజీ మటన్ని మీడియం పీసెస్ కింద కట్ చేసి తీసుకోవాలి. 4 మీడియం సైజ్ ఆనియన్స్ని, 6 to 7 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి సాఫ్రాన్ని మిల్క్ తీసుకొని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ హండీలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత 3 నుంచి 4 స్పూన్ల గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్ జింజర్ పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత మటన్ని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి. లిడ్తో హండీని కవర్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్టాక్ పాట్లో 1 లీటర్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత బిర్యానీ మసాలాని, సాల్ట్ని, ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న మింట్ని, కొరియండర్ లీవ్స్ని వేసుకోవాలి. మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని, బిర్యానీ మసాలాని, సరిపడినంత సాల్టు, జీరా పౌడర్ని వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సోక్ చేసి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. 200 ml కర్డ్ని వేసుకోవాలి. కొరియండర్ని మిక్స్ని యాడ్ చేసుకోవాలి. రైస్ 60% బాయిల్ అయిన తర్వాత దీన్ని మటన్లో యాడ్ చేసుకోవాలి. కలిపించుకున్న సాఫ్రాన్ని రైస్ పైన వేసుకోవాలి. ఈ హండీని ఒక లిడ్తో కవర్ చేసి 30 నుంచి 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత లిడ్ని తీసేసి బిర్యానీ బాగా దమ్ అయిందో చెక్ చేసుకోవాలి. దాని మీద గీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీని ఒక ప్లేట్లో తీసుకొని ఆనియన్స్తోనూ, లెమన్స్తోనూ సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.